వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. రామప్ప దేవాలయంలో ఘనంగా శివరాత్రి పండుగ. అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్. భువనగిరి జిల్లాలో రేవ్ పార్టీ భగ్నం. 80 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. భూపాలపల్లి జిల్లాలో ప్రచారం ముమ్మరం చేసిన టీఆర్ఎస్. మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. ఆత్రేయపురం మండలంలో రోడ్డు ప్రమాదం. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు, 2 మృతి. ఇక డీటెయిల్స్కి వెళ్తే ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో శివరాత్రి పండుగ పర్వదినాన శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రామప్ప దేవాలయంలో ప్రతి సంవత్సరం శివ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయ కమిటీ ఈవో చెప్పారు. ఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. And Jagni ki Raat. Ramappa temple is one of the proposed UNESCO World Heritage Sites, and it is a pride for district of Mulugu. We surely expect it gets the status of UNESCO World Heritage Site. From police administration side, following all the COVID norms, we have made bandobast arrangements for facilitating the darshan of all the devotees throughout the night. All the police personnel and district administrations have worked hard for making this event without any untoward incident. Wish all again. ఇక ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులు పెండింగ్ వేతనాలు చెల్లించాలని
ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు అకౌంట్లో వేయాలని చెప్పేసి, అలాగే ఉద్యోగులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చాలా రోజులుగా రిమ్స్ యాజమాన్యానికి, డైరెక్టర్కి, మెడికల్ సూపరింటెండెంట్ గారికి విన్నపాలు ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకపోయే కారణంగా మేమందరం ఈ నిరసన కార్యక్రమాలకు పూనుకోవడం జరిగింది. ఈరోజు 5వ రోజు అయినా మా సమస్య ఎలాంటి పరిష్కారం కాలేదు. రిమ్స్ డైరెక్టర్ గారు కాంట్రాక్టర్లకు ఒక్కొక్క నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. కానీ జీతం సమస్యలు పరిష్కారం కాకపోతే మేము సమ్మెకు కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా రిమ్స్ ఉన్నతాధికారులు, అలాగే జిల్లా యంత్రాంగం, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు, లేబర్ ఆఫీసర్ గారు వెంటనే స్పందించి మా సమస్య పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని మా విన్నపం. లేని ఏడలా మేము ఖచ్చితంగా సమ్మెకు పోతామని హెచ్చరిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎడతోటల్లో ఉన్నటువంటి రిమ్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలనే దాంతో ఈరోజు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు మరి కొనసాగుతూ ఉన్నాయి. మరి 6 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మరి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మొండి వైఖరి వహిస్తూ చర్చలకు విచ్చేసి ఈరోజు చేతులు దులుపుకోవడం చాలా అన్యాయము. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అయోమయంగా ఉన్నారు. మరి తక్కువ విధంగా వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఏమైనా జరిగితే, రిమ్స్లో ఉన్నటువంటి ఏమైనా జరిగితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టరు బాధ్యత వహించాలనే దాంతో మేము చెప్పడం జరుగుతుంది. మరి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కార్మికులు ఏమైనా నష్టం జరిగితే, అధికార యంత్రాంగానికి కూడా ఏమైనా నష్టం జరిగితే, రిమ్స్లో ఏమైనా నష్టం జరిగితే మాత్రం బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే ఉంటా ఉన్నాం. వేతనం ఇవ్వండి, అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించాలనే దాంతో ఈరోజు కార్మికులు బయటకు వచ్చింది కాబట్టి వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించని ఎడల కార్మికులు ఈ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే దాంతో ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు అకౌంట్లో వేయాలని చెప్పేసి, అలాగే ఉద్యోగులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చాలా రోజులుగా రిమ్స్ యాజమాన్యానికి, డైరెక్టర్కి, మెడికల్ సూపరింటెండెంట్ గారికి విన్నపాలు ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకపోయే కారణంగా మేమందరం ఈ నిరసన కార్యక్రమాలకు పూనుకోవడం జరిగింది. ఈరోజు 5వ రోజు అయినా మా సమస్య ఎలాంటి పరిష్కారం కాలేదు. రిమ్స్ డైరెక్టర్ గారు కాంట్రాక్టర్లకు ఒక్కొక్క నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. కానీ జీతం సమస్యలు పరిష్కారం కాకపోతే మేము సమ్మెకు కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా రిమ్స్ ఉన్నతాధికారులు, అలాగే జిల్లా యంత్రాంగం, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు, లేబర్ ఆఫీసర్ గారు వెంటనే స్పందించి మా సమస్య పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని మా విన్నపం. లేని ఏడలా మేము ఖచ్చితంగా సమ్మెకు పోతామని హెచ్చరిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎడతోటల్లో ఉన్నటువంటి రిమ్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలనే దాంతో ఈరోజు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు మరి కొనసాగుతూ ఉన్నాయి. మరి 6 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మరి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మొండి వైఖరి వహిస్తూ చర్చలకు విచ్చేసి ఈరోజు చేతులు దులుపుకోవడం చాలా అన్యాయము. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అయోమయంగా ఉన్నారు. మరి తక్కువ విధంగా వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఏమైనా జరిగితే, రిమ్స్లో ఉన్నటువంటి ఏమైనా జరిగితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి
డైరెక్టరు బాధ్యత వహించాలనే దాంతో మేము చెప్పడం జరుగుతుంది. మరి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కార్మికులు ఏమైనా నష్టం జరిగితే అధికార యంత్రాంగానికి కూడా ఏమైనా నష్టం జరిగితే రిమ్స్లో ఏమైనా నష్టం జరిగితే మాత్రం బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే చెప్తా ఉన్నాం. వేతనం ఇవ్వండి, అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించాలనే దాంతో ఈరోజు కార్మికులు బయటకు వచ్చింది కాబట్టి వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించని ఎడల కార్మికులు ఈ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే దాంతో ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం శివార్లో టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు జిక్కిడి ధన్వంతరెడ్డి వ్యవసాయ బావి సమీపంలో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. మొత్తం 90 మంది యువతీ యువకులు ఈ పార్టీలో ఉన్నారు. 80 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మంది వ్యక్తులు పరారీలో ఉన్నారు. మద్యం సీసాలు, డీజే వాహనం, వంట సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 60 బైక్లు, 14 కార్లు సీజ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా 500 రూపాయలకు టికెట్ విక్రయించినట్టు సమాచారం. ఇక కారు అదుపు తప్పి పంట కాలువలోకి తీసుకెళ్లడంతో 2 మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో చోటు చేసుకుంది. గొల్లలకోడికి చెందిన 5 వ్యక్తులు మహాశివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడకు వచ్చారు. వీరంతా తిరిగి కారులో వెళ్తుండగా లోల్లాకుల మలుపు వద్దకు వచ్చేసరికి మంచు కారణంగా కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. 2 మృతి చెందారు. మరో వ్యక్తికి గాలింపు కోసం ఇక నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాజురెడ్డి గోవర్ధన్ సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
దుంక రామలింగ క్షేత్రానికి మహాభక్తులతో పాటు మన గౌరవ ఎమ్మెల్యే గారు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే వారితో పాటు వారి కుమారులు జగన్ పటేల్ గారు, అలాగే గడిల రామన్న గారు, వివిధ నాయకులు, ప్రజానిధులు మహాశివరాత్రి రోజు వచ్చి శివ కళ్యాణానికి హాజరయ్యారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు మరియు అలాగే దాతలకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆలయ అభివృద్ధిలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. జరుపుతున్నటువంటి నిర్వాహకులకు, వచ్చినటువంటి యాత్రికులకు ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క శంకర భగవానుడు భక్తులందరికీ కూడా ఇలవేల్పై కోరిన ప్రతి కోరికే తప్పకుండా తీర్చడానికి నమ్మకం నాకుంది. ఎందుకంటే శంకరుడు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని వివిధ శివాలయాల్లో శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, శివలింగాలకి అభిషేకాలు నిర్వహించారు. అంగడి బజార్ హనుమాన్ దేవాలయంలో, మార్కండేయ దేవాలయంలో, మంగళపల్లి రామేశ్వర దేవాలయంలో, హనుమాన్ దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం శివుడికి అభిషేకాలు నిర్వహించారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి మద్దతుగా గులాబీ శ్రేణులు ప్రచారం ముమ్మరం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ సిగ్గం వెంకట్రాణి సిద్ధు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు చిన్నం రాజం, టీఆర్ఎస్ నాయకులు అశోక్, సదయ్య పాల్గొన్నారు. ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈరోజు 1వ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నాము. పట్టభద్రులని కలుస్తున్న క్రమంలో అందరూ కూడా కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, తెలంగాణని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో అనే దానిపై అందరికీ అవగాహన ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు బలపరిచిన పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కంపల్సరీ గెలిపిస్తామని ధైర్యంగా ధీమాగా చెప్తున్నారు. మేము ఈరోజు 1వ వార్డులో గడ్డిగానిపల్లి, సిగ్గంపల్లి పూర్తిగా 2 విలేజెస్ని కూడా మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాము. అలాగే మున్సిపాలిటీ పరిధిలో కూడా ప్రచారం నిర్వహిస్తున్నాము. ఏదైతే ఆదివారము 14/3/2021 ఆదివారం రోజున ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్లో భారీ సంఖ్యలో పట్టభద్రులు అందరూ కూడా పాల్గొని మన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పల్లా రాజేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా పట్టభద్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. సుభాష్ నగర్లోని ఉమామహేశ్వర దేవాలయం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి దర్శించుకున్నారు. శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి రోజులో అభిషేకాలు, అర్చనలు చేసినట్టు ఆలయ ధర్మకర్త సాంబయ్య తెలిపారు.
అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. భక్తులు వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలన్నీ కూడాను చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి రుద్రాభిషేకాలు తెల్లవారుజామున 4 గంటల కాడి నుంచే స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర వారి భజన మండల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా. 6 గంటల తర్వాత కోలాటం అనేది ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాము. రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతూ ఉంది. రేపు అన్నదాన కార్యక్రమం కూడా జాగారం చేస్తారు కాబట్టి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే ఏ ఒక్కరి వల్ల కూడా కాదు. నా తోటి మిత్రులు కానివ్వండి, కాశీశ్వర భజన మండల వారు కానీ వాళ్ళు చేస్తున్నారు, కొబ్బరికాయలు పుట్టిన వాళ్ళు, కొబ్బరికాయలు లేని వాళ్ళు అందరూ చేస్తున్నారు. ఇదేందా సంగతి, మరి మాకేంది ప్రత్యేకత అని అన్నారు. భగవంతుడు ఏమన్నాడంటే ఒకటే మాట, అందరికి కూడా ఉద్బులాపురి ప్రజలైతేనేమి ఎవరికైనా తెలియపరిచేది ఏంటంటే నన్ను నమ్ముకున్నాండి వాళ్ళలో ఉంటాను, నేను నమ్ముకోలేదనుకో వాడు నాలోనే ఉంటాను, ఎవరు ఎక్కడికి పోరని చెప్పారు. ఇది ఒకటి తెలుసుకుంటే జీవిత సత్యం తెలిసిపోయిద్ది. ప్రతి ఒక్క మనిషి కూడా నాది అనే దానికో కాకుండా మనది అనే స్వార్థం లేకుండా మనది అని కలుపుకొని పోయినప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలకందరూ కూడా తెలియజేసిన అందరూ కూడా సుఖశాంతులతో మంచిగా ఉండాలని ఈ సిటీ కేబుల్ ద్వారా అందరూ. తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో టైకీ ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించారు పెద్దాపురం శాసనసభ్యులు చిన్న రాజప్ప. కాకినాడ తెలుగుదేశం పార్లమెంట్ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్తో కలిసి బాధితులతో మాట్లాడారు. టైకీ ఇండస్ట్రీని సందర్శించి ఇండస్ట్రీ యాజమాన్యంతో మాట్లాడి బాధితుల కుటుంబ సభ్యులకు సరైన న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. దూరంలో ఉన్నారా? ఎలా జరిగింది ఇది? మీ పేరు? సత్య సాయిబాబు. సత్యసాయిబాబు. ఏ ఊరు మీది? గంగనాపల్లి అంటే. గంగనాపల్లి. ఎలా జరిగింది చెప్పండి సార్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంజక్షన్ పెడుతున్నామండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెషర్ వచ్చింది. ఒకసారి ప్రెషర్ వచ్చింది. మంట వచ్చిందా, స్కిల్ అయిందా? ప్రెషర్ వస్తుంటే వాళ్ళు ఓపెన్ చేశాడు వెంట వాళ్ళు. అది పడిపోయిందా? అది పైన పడ్డదా? లోపల ప్రెషర్ ఉన్నట్టుందండి. లోపల ప్రెషర్ ఉంది. మరి తెలియదు కదా. అప్పుడు ఎంతమంది లోపల? దగ్గర మేము 5 ఎంతమంది ఉన్నామండి. 5. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి భక్తజనం భారీగా పోటెత్తారు. ఆలయ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు, కాల్లూరి పవన్ బాబు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ మహోత్సవంలో ఈవో వేణుగోపాల గుప్తా, తహసీల్దార్ భద్రకాళి, వెంకయ్యబాబు పాల్గొన్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామప్ప దేవాలయంలో ఘనంగా శివరాత్రి పండుగ, అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్. భువనగిరి జిల్లాలో రేవ్ పార్టీ భగ్నం, 80 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. భూపాలపల్లి జిల్లాలో ప్రచారం ముమ్మరం చేసిన టీఆర్ఎస్, మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. ఆత్రేయపురం మండలంలో రోడ్డు ప్రమాదం, పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు, 2 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజయిత. నమస్కారం.